అందరికీ నమస్కారం. దేవినేని అవినాష్ గారు ఆయన ప్రెస్ మీట్ చూస్తూ ఉంటే పురాతన కాలం నుంచి పెద్దలు ఒక సామెత చెబుతారు, దెయ్యాలు వేదాలు ఉల్లిస్తున్నాయని. ఖచ్చితంగా ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ, మాట్లాడే తీరు కానీ, ఆయన చూపించే సంస్కారం కానీ ఇవన్నీ కూడా ఆ యొక్క సామెతకి 100% అర్థంలో చూసినట్టు ఉంటుంది. దెయ్యాలు వేదాలు ఉంచడం అనేది. ఇవాళ పోలీస్ వ్యవస్థ గురించి ముఖ్యమంత్రి గారు పరిపాలన గురించి, లేదా పవన్ కళ్యాణ్ గారు యొక్క పనితనం గురించి ఈయన కామెంట్ చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 5 సంవత్సరాల్లో రాష్ట్రంలో జరిగిన అనేకమైన ఉదంతాల కంటే విజయవాడలో నీ సారథ్యంలో ఏమి జరిగినాయి ఒక్కసారి గుర్తు చేసుకోండి. గత 5 సంవత్సరాల్లో మా అందరికీ దేవాలయమైన రాష్ట్ర పార్టీ కార్యాలయం, దాని విజువల్స్ ఇప్పుడు కూడా ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి. వాటన్నిటిలో నీ అనుచరులు, వాళ్ళ చరిత్ర, వాళ్ళ బ్యాక్గ్రౌండు ఏ ఒక్కళ్ళకైనా బ్యాడ్ లేకుండా ఉందా ఒకసారి ఒక్కొక్క బొమ్మ చూసి వాళ్ళ యొక్క హిస్టరీ తీయండి, ఎంతమంది మీద ఎన్ని కేసులు ఉన్నాయో. ఒక పార్టీ కార్యాలయం మీద దాడి చేసి కొందరు పెద్దలు ఇలాంటి కార్యక్రమాలు చేయటం వల్ల నీకు నష్టం వస్తుంది, ఒకసారి ఆలోచించుకో అని చెప్పి ఎవరికి మంచి కోసం చెప్పిన పెద్దలతో నాకు పార్టీలో ఇమేజ్ బాగా పెరిగిపోయిందని చెప్పుకున్న సంగతులు, దానికి సాక్షులు కూడా ఉన్నారు. ఒక పార్టీ కార్యాలయం మీద దాడి చేస్తే తన ఇమేజ్ పెరిగిపోయిందని చెప్పి భుజాలు తడుముకున్న వ్యక్తి ఇవాళ డిపాజిట్ కోల్పోయాడు ఎలక్షన్లో. అంటే 50,000 మెజార్టీతో ఓడిపోవటం అంటే డిపాజిట్ కోల్పోయిన దానికి ఏమీ తక్కువ కాదు. అంతేకాకుండా ఒక ముస్లిం మహిళ, పేద మహిళ, వాళ్ళ ఇంటింటికి వెళ్ళే కార్యక్రమానికి వెళ్ళినప్పుడు నాకు పెన్షన్ ఇప్పించలేకపోయారు కానీ ఇప్పుడు ఇంటింటికి మీరు బయలుదేరారని అని ఉండొచ్చు. ఎంతోమంది మేము ప్రజాప్రతినిధులు ఉన్నప్పుడు లేదా పార్టీ నాయకులు ఉన్నప్పుడు వాళ్ళకున్న ఇబ్బందులను బట్టి అసంతృప్తి వ్యక్తపరుస్తుంది, కామన్. ఆ అసంతృప్తిని వ్యక్తపరిచినప్పుడు వాళ్ళకి ఏమైనా న్యాయం చేయడానికి ప్రయత్నం చేయాలి, అది నాయకుల లక్ష్యం. అలా కాకుండా మర్నాడు తెల్లారగట్ట నిద్ర లేవకుండానే తలుపు కొట్టి ఆమె నిద్రలో కళ్ళు నలుపుకుంటూ వస్తే కళ్ళలో కారం కొట్టిన అది ప్రజలందరూ కూడా గమనించారు. రాష్ట్రం మొత్తం కూడా చూసింది ఆ యొక్క విషయాన్ని. కారం కొట్టి మళ్ళీ వాళ్ళ మీదే ఎస్సీ ఎస్టీ యాక్ట్ కేసు పెట్టిన సంగతి. ఆ కేసు పెట్టడం వల్ల అంటే పోలీస్ వ్యవస్థను ఏ విధంగా నువ్వు దుర్వినియోగం చేసావని చెప్పడానికి ఈ ఉదాహరణ చెబుతున్నాను. అది కేసు ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెట్టడం వల్ల ఆ కుటుంబంలో ఒక 45 ఏళ్ల స్త్రీ హార్ట్ అటాక్తో మరణించింది. పోలీసులు వెళ్ళి నీ మీద ఎస్సీ ఎస్టీ యాక్ట్ ఉందనగానే ఆవిడ గుండెపోటుకు గురై మరణించింది. అలాంటి లాసులు, ఆ కుటుంబం లాసిపోయిన పిల్లల తల్లి మరణించడం, ఆ కుటుంబానికి వచ్చే లాసులు నీకు గుర్తు రాలేదు అడుగుతున్నా. అంతేకాదు, ఎంత నా పక్కన ఉన్నాడు పట్టాభి గారు, ఆయన అనర్గళమైన కంచు కంఠంతో ఆ రోజునున్న
జగన్మోహన్ రెడ్డి గారి పాలన మీద ప్రతి ఒక్క పాయింట్ని లేవనెత్తి ప్రజల గుండెల్లోకి ఆ విషయాలు వెళ్ళే విధంగా మాట్లాడుతున్నాడని చెప్పి ఆయన మీద కారులో వెళ్తామంటే ఆపి రాడ్డులతో 6 దుండగులు సీసీ కెమెరాలు కనపడ్డారు. 6 ఎవరు? గుణదల దొడ్లో ఉన్నవాడు. దానికి కూడా నేనేదో గొప్ప పని చేశానని ఫీల్ అయ్యావు. ఇవన్నీ కూడా నీకు ఎప్పుడు గుర్తు రాలేదా? ఇవాళ మాట్లాడేటప్పుడు ఇవన్నీ గుర్తు రాలేదని అడుగుతాను. అంతేకాదు రెండోసారి మహిళలు వెళ్ళి ఇల్లంతా కూడా ధ్వంసం చేసి పసిపిల్ల బోర్ను పిలిపిస్తూ ఉంటే కూడా ఏమాత్రం పట్టించుకోకుండా ఆ ఇంట్లో చేసిన ధ్వంసం, ఇంట్లో ఉన్న అన్ని పరికరాలని పగలగొట్టిన విధానం అది ఒకసారి గుర్తు చేసుకోమని వారిని కోరుతా ఉన్నా, దేవినేని అవినాష్ గారిని. అంతేకాదు ప్రజలను కూడా ఒకసారి గుర్తు చేసుకోమని కోరుతూ ఉన్నాను. ఇప్పుడే వచ్చారు మా గాంధీ గారు. అన్యాయంగా ఏ కారణం లేకుండా ఆయన మీద దాడి చేసి ఆయనకున్న కంటిని పొడిచి ఇవాళ ఒక కన్ను లేని విధంగా ఆయన బయటికి తిరుగుతూ ఉన్నారంటే దాని పాపం ఎవరు? ఆ కొట్టడం, కన్ను పోయేటట్టు చేయటం ఒక ఎత్తు అయితే, ఎవరైతే ఆ దుండగులు దాంట్లో పాల్గొన్నారో వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర తీసుకెళ్ళి వీళ్ళేనండి గాంధీని కన్ను పోగొట్టిందని చెప్తే ఆయన భుజం తట్టి మెచ్చుకోవటం, ఈ సంస్కృతి దేనికి దారి తీసింది అని ఇవాళ అకారణంగా కారణం ఏమి లేకుండా పార్టీలో ప్రధానమైన నాయకుడిగా ఉన్నారని చెప్పి ఆయన కన్ను పోగొట్టి మీ నాయకుడి దగ్గరికి వెళ్ళి నీ గొప్పతనాన్ని చాటుకున్నావు, అందుకే డిపాజిట్లు కోల్పోయాను కూడా ఒకసారి గమనించుకోవాలి. ఈ రోజున తెలుగుదేశం పార్టీ లా అండ్ ఆర్డర్ మీద ఎప్పుడూ కూడా, ఇవాళ కాదు, నారా చంద్రబాబు నాయుడు గారి మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఈ రోజు వరకు, ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ఆయనతో పాటు నేను శాసనసభ్యుడిగా ఉన్నాను. ఏ విధంగా ఏ పార్టీ వారైనా, అటు తెలుగుదేశం పార్టీ వారైనా, కాంగ్రెస్ పార్టీ అయినా, లేదా ముస్లిం పార్టీ నుంచి అయినా రౌడీయిజాన్ని ఏరిపారేసిన వ్యక్తి ఈ రాష్ట్రంలోనే కాదు భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ అయినా లేదా ఈ రాష్ట్రం ఉందంటే రౌడీలకి ఇక మీ ఆటలు చెల్లవు. రౌడీయిజాలతో రాష్ట్రాన్ని నాశనం చేయలేరు. మీ అందరూ రౌడీయిజాన్ని మానుకుని ఉంటేనే ఇక్కడ మనగలుగుతారు, రాష్ట్రం అభివృద్ధి చెందుద్దని చెప్పి ఈయన ముస్లిం పార్టీ సైతం అక్కడ రౌడీయిజాన్ని తరిమి కొట్టిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు.